హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా వీక్లీ మీల్ ప్లాన్ అనమాట. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా ఉదయం పూట హడావిడిగా వంట చేస్తూ ఉంటాము. సో అంత హడావిడిగా వంట చేయకుండా కాస్త సాఫీగా వెళ్ళాలి అంటే కొంచెం ముందుగానే ప్రిపరేషన్స్ అనేవి చేసి పెట్టుకుంటే ఉదయం పూట అంత హడావిడి పడాల్సిన అవసరం ఉండదు. మంచి రెసిపీస్ కూడా చేయొచ్చు. సో అందుకని ఇవాళ నేను ఏమేమి రెడీ చేసి పెట్టుకున్నాను ఏంటి అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇంకా డిమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా, సో అవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నాను అనమాట. వచ్చేటప్పుడు మామిడి పళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా అయిపోతుంది కదా సీజను, అందుకని చెప్పేసి డజన్ తీసుకుందాం అనుకున్నాను. కానీ పిల్లలు అస్సలు ఏ ఫ్రూట్స్ తినట్లేదండి. బలవంతంగా కట్ చేసి నోటి దగ్గర పెట్టి బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. ఇంకా పాడైపోతాయని చెప్పేసి అరపరక అయితే తెచ్చాను. 600 చెప్పారు పరక అంటే 14 కాయలంట, కానీ 500కి ఇస్తామన్నారు. నేనైతే ఒక అరపరక తెచ్చుకున్నాను. 250 రూపీస్కి ఇచ్చారు. అలాగే నేరేడు పళ్ళు సీజన్ కదా ఇప్పుడు, నేరేడు పళ్ళు, పైనాపిల్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయి. ఆఖరికి నేరేడు పళ్ళు కూడా తినలేదండి. అదే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంచక్క ఇవన్నీ బండి మీద అమ్ముతూ ఉంటే కొనుక్కొని తినేవాళ్ళం కదా. నేరేడు పళ్ళు, చింతకాయలు, మామిడికాయలు, మొక్కజొన్న పొత్తులు, ఇవన్నీ అసలు చిలకడ దుంపలు, ఇవన్నీ అసలు ఎంత ఇష్టంగా తినేదాన్నో నేనైతే. కానీ ఇప్పుడు పిల్లలకి అవన్నీ అంటే బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి అసలు వాళ్ళు తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళకి పెట్టే స్నాక్స్ కోసమే ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా ఈ మంత్ డిమార్ట్కి వెళ్ళకూడదు అని అనుకున్నాను, ఎందుకంటే డిమార్ట్లో కొనాల్సినవి కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో ఈ మంత్ వెళ్ళొద్దు, నెక్స్ట్ మంత్ వెళ్దాంలే అని అనుకున్నాను. కానీ వెళ్ళకుండా అవ్వలేదన్నమాట. ఏంటంటే వీళ్ళ స్కూల్లో స్నాక్స్ ప్లాన్ అని చెప్పేసి మనకు ఒకటి వాళ్ళే ఏ డే ఏం తినాలి అని చెప్పేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి మనకి పంపించారు. సో అవే పంపించాలంట. అవి కాకపోయినా సరే హెల్తీగా ఇంట్లో చేసినవే పెట్టాలంట. కానీ ఏది పడితే అది బయట నుంచి ప్యాకెట్ ఫుడ్ అయితే మాత్రం అస్సలు పెట్టకూడదు అని చెప్పేసి చెప్పారు. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డిమార్ట్కి వెళ్ళి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. అసలు మన రోజుల్లో అసలు ఇవన్నీ ఎవరు చూసింది లేదు. మన పేరెంట్స్ కూడా మరి ఇంత పర్టికులర్గా లేరు, అంటే మనం ఏం తింటున్నాం ఏంటి అని. ఇప్పుడు ఏంటి అంటే బయట ప్యాకెట్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. మనం డబ్బులు ఇవ్వడం కూడా, అంటే ఇప్పుడు ఇది వరకు మనం 1 రూపీ 2 రూపీస్ ఇస్తే ఎక్కువ, ఇప్పుడు పిల్లలకి మినిమం 20 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళు బయట కొనుక్కొని తినే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. కానీ నేను మ్యాక్సిమం ఇవ్వను, ఇంట్లోనే వండుతాను ఏదైనా సరే. కానీ ఒక్కొక్కసారి తప్పదు, బయట నుంచి కొనక తప్పదు కదా. అయితే ఇంక నుంచి స్కూల్స్లో అయితే అసలు అవి నాట్ అలౌడ్ అంట. అందుకని చెప్పేసి కావాల్సినవన్నీ కూడా డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అంటే శనగలు, బొబ్బర్లు, తర్వాత రాజ్మా, ఆ తర్వాత గ్రీన్ పీసు, ఇంకా బఠానీ, బెల్లము, అంటే బెల్లం అవన్నీ ఉంటాయి. ఏంటంటే పల్లీ లడ్డు అవి చేద్దామని చెప్పేసి ఇంకా బెల్లము, పల్లీలు అవన్నీ తీసుకొచ్చుకున్నాను. అయితే ఇది వరకు కూడా మీతో ఈ టిప్ అయితే షేర్ చేశానండి. ఏంటి అంటే మనకి ఎక్కువగా పిల్లలకి స్నాక్స్లో బొబ్బర్లు బాయిల్ చేసి పెట్టమన్నారు, సలాడ్ లాగా. అంటే ఈ ఉన్నాయి కదా స్ప్రౌట్స్ అలాగే వెజిటేబుల్స్ కలిపి ఒక చాట్ లాగా చేస్తాం కదా. సో ఆ రెసిపీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి అప్పటికప్పటికే మనం నానబెట్టాలి అంటే గుర్తుండవు. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే, మామూలుగా కూడా నేను అంటే ఈ స్కూల్లో వాళ్ళు స్నాక్స్ ప్లాన్ ఇచ్చారనే కాదు, నార్మల్గా కూడా నేను ఇలాగే చేసుకుంటాను కదా. మీతో చాలా మటుకు షేర్ చేశాను. గ్రీన్ పీసు 1/2 kg నానబెట్టుకుంటున్నాను. అలాగే బఠానీ కూడా 1/2 kg నానబెట్టుకుంటున్నాను. ఒక 1/4 kg శనగలు నానబెట్టుకున్నాను. ఒక 1/4 kg రాజ్మా నానబెట్టుకుంటున్నాను. అలాగే ఇడ్లీకి, దోసకి, టిఫిన్ కూడా మనకి ఇడ్లీ దోశ పిండి మెయిన్ కదా. సో అందుకని చెప్పి అవి కూడా పప్పులు అయితే నానబెట్టేసుకుంటా ఉన్నాను అనమాట. ఇవి మార్నింగ్ కనుక నానబెట్టుకుంటే ఈవినింగ్కి బాగా నానిపోతాయి కాబట్టి ఇవన్నీ కూడా వాటర్ వంపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కానీ గ్రీన్ పీస్ మాత్రం ఉడికించి స్టోర్ చేసుకుంటానండి. ఎందుకంటే గ్రీన్ పీస్ని కర్రీస్లో వాడతాను కదా. సో కర్రీలో వాడేటప్పుడు గ్రీన్ పీస్ అనేది మనం హాఫ్ కుక్ చేసి పెట్టుకుంటే వండేటప్పుడు ఈజీగా ఉంటుంది. మిగతావన్నీ కుక్ చేయాల్సిన అవసరం లేదు, నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. నార్మల్ ఫ్రిడ్జ్ కాదు, డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. సో చూపిస్తాను నేను ఎలా పెట్టుకుంటాను అని. ఈ లోపల ఇంకా ఇవి 2 days వ్లాగ్స్ అనమాట చెప్పాలంటే. అంటే అన్నీ ఒకటే రోజు చేయలేం కదా, అందుకని సాటర్డే సండే 2 రోజులు కూడా అన్నీ నీట్గా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మండే నుంచి స్కూల్స్ కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే టమాటాలు నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో కొన్ని టమాటాలు ఉన్నాయి. కానీ 1 kg టమాటాలు మాత్రం ప్యూరీ చేసి పెట్టుకుంటానండి. ఈ ప్యూరీ ఎందుకు అంటే టమాటో రైస్ చేయడానికి కావచ్చు,
తర్వాత టమాటో కాజు కర్రీ ఇలాంటివి చేసేటప్పుడు టమాటాలు ఉడికించి పేస్ట్ చేసి వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. కానీ ఆ టైంలో ఆ టమాటాలు ఉడికిపెట్టి అవి వేడిగా ఉంటాయి, అప్పటికప్పటికే మిక్సీ చేసి అవి పైకి తుల్లి అలా కొంచెం కొన్నిసార్లు నేను ఫేస్ చేశాను. అందుకనే టమాటా ప్యూరీ మాత్రం ఉడికించి 1 kg అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది మనం నెలల తరబడి స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి. 1 వీక్లోనే అయిపోతుంది. 1 kg టమాటో ప్యూరీ అనేది 1 వీక్లోనే వాడేస్తాను కాబట్టి వారం వారం చేసి పెట్టుకుంటే రెసిపీస్ ఈజీగా ఉంటాయన్నమాట. ఉదయం పూట వేడివి మిక్సీ చేయాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ టమాటాలు అయితే ఇంకా కుక్కర్లో 1 విజిల్ పెట్టేస్తే చాలు. ఈ లోపల పాలకూర, తోటకూర అవి కూడా తెచ్చారు. సో అవన్నీ కూడా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే కొన్ని ఉన్నాయి, అందుకని చెప్పి ఇంకా పెద్దగా కాయగూరలు అయితే ఏం తెప్పించలేదు. ఆకుకూరలు మాత్రం 2 రకాలు తెప్పించాను. ఆ తర్వాత మెయిన్గా ఇంక ఇది కొత్తిమీర, పుదీనా. కొంచెం అయితే కొత్తిమీర, పుదీనా కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను. దాన్ని ఇలాగ ఒక టిష్యూలో పెట్టేసి జిప్లాక్ బ్యాగ్లో పెట్టేస్తే చాలు. ఇది ఎప్పుడైనా కర్రీస్లో వాడుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎక్కువ తెప్పించుకుంటానండి. ఈ టిప్ కూడా నేను మీకు ఇదివరకు చెప్పాను, కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి చూపిస్తున్నాను. ఏంటి అంటే మన దగ్గర ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర, పుదీనా ఉన్నప్పుడు దాన్ని పేస్ట్ చేసి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, అలాగే 2-3 పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా ఇవి వేసి మిక్సీ, కొంచెం వాటర్ వేయాలి. వాటర్ ఎక్కువ వేసుకోకండి. కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా అందులో వేసేసి మంచిగా క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాము అనుకోండి, పానీపూరి చేయొచ్చు, గ్రీన్ చట్నీ చేయొచ్చు, పుదీనా కొత్తిమీర రైస్ చేయొచ్చు. బిర్యానీ రెసిపీస్ ఏదైనా చేస్తున్నప్పుడు మన దగ్గర ఇంట్లో కొత్తిమీర, పుదీనా లేదు అన్నప్పుడు ఇది తీసి 1 క్యూబ్ వేసుకోవచ్చు. సో ఈ కొత్తిమీర, పుదీనా క్యూబ్స్ అనేవి చాలా రకాలుగా మనకి యూజ్ అవుతాయి. ఇంకా చట్నీ, పల్లి చట్నీ కాకుండా ఓన్లీ పుట్నాల పప్పు వేసి చట్నీ చేస్తూ ఉంటాం కదా, సో పుట్నాల పప్పు చట్నీ చేసేటప్పుడు కూడా ఈ కొత్తిమీర, పుదీనా క్యూబ్ ఒకటి వేసేసాము అనుకోండి, చట్నీ చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దోశల్లో, ఇడ్లీతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో అందుకని ఇంకా దాన్ని అలా క్యూబ్స్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో అదొక టిప్. ఆ తర్వాత అల్లం కూడానండి, అల్లము, వెల్లుల్లిపాయ, యాక్చువల్గా వెల్లుల్లిపాయలు కూడా చేసి పెట్టుకోవాలి, అది మర్చిపోయాను తెప్పించుకోవడం, కొన్నే ఉన్నాయి. అందుకని ఇంకా వెల్లుల్లిపాయలు అయితే నేను చాప్ చేసి పెట్టుకోవట్లేదు. కానీ మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా సరే అల్లము, అలాగే వెల్లుల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా నేను ఇలాగ చాపర్లో వేసేసి చాప్ చేసుకొని ఇదిగోండి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రైడ్ రైస్లు లేకపోతే మంచూరియాస్ ఇలా రెసిపీస్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని నేనైతే అల్లము ఇంకా పచ్చిమిర్చి కూడా సేమ్ ఇలాగే చాప్ చేసుకొని ఇలా కవర్లో పెట్టేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుంది. అల్లం అయితే ఉంటుంది కానీ పచ్చిమిర్చి అవి పాడైపోతాయి కాబట్టి నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి. అవి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే క్యూబ్స్ లాగా అయిపోతాయి. అప్పుడు దాన్ని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా టమాటోస్ అయితే చల్లారిపోయాయి. తర్వాత ఇంకా మిక్సీ చేసుకొని దాన్ని నేను వడకట్టడం అట్లా ఏమీ లేదు. టమాటో ప్యూరీయే కాబట్టి మనం టమాటో సాస్ చేసేటప్పుడు పైన స్కిన్ తీసేస్తాము, కానీ ఇది టమాటో ప్యూరీయే కాబట్టి నేనైతే స్కిన్ ఏం తీయలేదు, వడకట్టలేదు. జస్ట్ ఉడకబెట్టేసి మిక్సీలో ప్యూరీ లాగా చేసుకొని ఇలాగా గాజు సీసాల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మండే స్నాక్ ప్లాన్ వచ్చేసి ఫూల్ మక్కానా అండి. దీన్ని మనం అలాగే డ్రై రోస్ట్ చేసి ఉప్పు కారం వేసి పంపించవచ్చు. లేదు అనుకుంటే క్యారమెల్ పాప్కార్న్ చేస్తాం కదా, సో అలాగా క్యారమెల్ ఫూల్ మక్కానా అయితే చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే కడాయిలో అవి వేసేసి సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త వేడి తగలంగానే బాగా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఆయిల్ ఏం వేయాల్సిన పని లేదు. అలాగే పక్కన పల్లీలు ఉన్నాయి కదా, సో వాళ్ళు ఏవైనా డ్రై ఫ్రూట్స్ కూడా పంపించమని చెప్పారు. సో డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పే కాదండి, నాకు తెలిసి వాటికంటే కూడా నాకు పల్లీలే చాలా హెల్దీ అనిపిస్తుంది జీడిపప్పు కంటే కూడా. సో అందుకని పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. అది టైం పడుతుంది కదా. ఈ లోపల ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి, మకానా అయితే ఫ్రై అయిపోయాయి. అవి అయితే పక్కన పెట్టుకున్నాను. అవి 150 grams అండి. అవి లైట్ వెయిట్ ఉంటాయి కానీ ఎక్కువగా అనిపిస్తాయి. సో ఇక్కడ నేనేంటి అంటే బెల్లం పొడి తీసుకున్నాను, క్యారమెల్ మకానా అనమాట. సో ఇప్పుడు దీనికి యాక్చువల్గా క్యారమెల్ అంటే పంచదారతో చేస్తారు,
కానీ హెల్తీగా చేయాలి అంటే మాత్రం ఇంకా బెల్లమే కదా మనకు ఆప్షను. సో ఇప్పుడు ఏంటి అంటే కడాయిలో బెల్లం వేసేసి, ఎక్కువ వాటర్ వేయకండి, ఒక్క స్పూన్ వాటర్ వేస్తే చాలు, ఎందుకంటే ఆ బెల్లం కరగడానికి మాత్రమే. సో ఆ తర్వాత ఒక చిటికెడు వంట సోడా అండి, దోశల్లో వేసుకుంటాం కదా, సో అదనమాట. ఒక చిటికెడు వంట సోడా వేస్తాండి, ఏమవుతుందంటే ఆ క్యారమెల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలాగ మొత్తం అంతా కూడా మనకి వైట్గా అలాగా మారిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఇది పాకం రావడం అట్లా ఏమీ లేదు, అది మొత్తం అంతా కూడా క్యారమెల్ అంటే మనకి కరిగిపోయి ఒక వాటర్ లాగా వచ్చిన తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసేసిన తర్వాత స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టద్దు, మాడిపోతుంది. సో ఈ ఫూల్ మక్కానా అందులో వేసేసి సిమ్లో పెట్టేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇది కలుపుతూ ఉన్నప్పుడే మనకి విడివిడిగా అయిపోతుంది, దీనికి పాకం పట్టడం అట్లా అంత అవసరం అయితే ఏమీ లేదు. సేమ్ ఇలాగే మనం పాప్కార్న్తో కూడా చేసుకోవచ్చండి. ఈసారి ఎప్పుడైనా పాప్కార్న్ రెసిపీ కూడా షేర్ చేస్తానండి. ఇదిగోండి ఇలా కలుపుతూ ఉంటే అవి విడిపోతాయి అన్నమాట. సో అందులో మనం ఒక చిటికెడు వంట సోడా వేసాం కదా, సో దానివల్ల ఏంటి అంటే మనకి అవి ఒక్కొక్కటి కూడా పాకంలాగా అంటుకుపోవు. చూసారా ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చేసాయో, చాక్లెట్స్ లాగా ఉన్నాయి కదా చూడడానికి. సో నాకు అనిపించింది చాక్లెట్తో కూడా చేస్తే బాగుండేమో అనిపించింది ఈ రెసిపీ. చాక్లెట్ అయితే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు కదా, అంటే ఆ బెల్లంలో కాస్త కోకో పౌడర్ కూడా మిక్స్ చేసేసి ఇలా చేయొచ్చేమో అనిపించింది. ఈసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను రెసిపీని, కాకపోతే ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేస్తారని చెప్తున్నా, చాక్లెట్తో కూడా ఈ ఫూల్ మక్కానా బాగుంటుందేమో అనిపించింది. సో ఇంక ఇదైతే ఇలా చల్లారిపోయిన తర్వాత ఇలా బాగా పొడి పొడిగా అయిపోతుంది, దాన్ని ఇట్లా ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే అనమాట. సో ఇదైతే మాత్రం మండే పిల్లలకి పెట్టాల్సిన స్నాక్ రెసిపీ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఇదైతే చేసుకున్నాను. వాళ్ళు ఇలా కాకపోయినా జస్ట్ కాస్త ఉప్పు కారం ఫ్రై చేసి వేసేసినా కూడా చాలు అని చెప్పారు. సో నేనేంటి అంటే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను కదా, సో అవి మసాలా పల్లీలాగా చేద్దాంలే అని చెప్పి పల్లీలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంక ఈ లోపల సాటర్డే మధ్యాహ్నం ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, సో వాళ్ళకి ఆకలేస్తుంది కాబట్టి మధ్యాహ్నము నైట్కి కలిపి ఒకే కూర అయితే చేసేస్తున్నానండి. సాటర్డే అంటే నైట్కి చపాతీ తింటారు కాబట్టి, సో చపాతీలోకి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇవాళ పన్నీర్ టమాటా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ లోపల పల్లీలు అయితే బాగా వేగిపోయాయి, అవి చల్లారాలి. సో చల్లారిన తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే పల్లీలు పక్కన పెట్టేసుకొని 4 ఉల్లిపాయలు, ఒక 3 వరకు టమాటాలు నేను చాపర్లో వేసి చాప్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ పల్లీల ప్లేట్ అయితే ఫ్యాన్ కింద పెట్టేస్తాము. ఇప్పుడు ఆ కడాయిలోనే కాస్త ఆయిల్, మీరు కావాలి అనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే బటర్ లేదు అందుకని చెప్పి ఇంకా ఆయిలే వేసుకున్నా. ఉల్లిపాయ టమాటా కలిపి చాప్ చేసేసుకున్నాను. సో ఈ చాపర్ లింక్ అడుగుతున్నారు, నిజంగా నా దగ్గర లేదండి. సో అది ఏ కంపెనీ కూడా నాకు తెలీదు. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బోల్డ్ అని చాపర్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ చాపరు. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, రివ్యూస్ చూసి ఒక చాపర్ అయితే కొనుక్కోండి. సో ఇంకక్కడైతే టమాటాలు ఉల్లిపాయలు సిమ్లో పెట్టేశాను, అవి బాగా మగ్గాలి. ఈ లోపల ఇదిగోండి పచ్చి కొబ్బరిని కూడా ఇలాగా బాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఒక 2 కొబ్బరి చిప్పలు అనమాట. సో మనకి నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు లేదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసేటప్పుడు నేను ఎక్కువగా జీడిపప్పు కంటే కూడా కొబ్బరి వాడుతూ ఉంటాను. సో యాక్చువల్గా జీడిపప్పు కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి, జీడిపప్పు లేదు, కొంచెమే ఉంది, అందుకని చెప్పేసి ప్లెయిన్ ఎండు కొబ్బరిని మాత్రమే ఇంకా కాస్త వాటర్ వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు కావాలి అంటే పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చు, కాకపోతే పచ్చి కొబ్బరి ఏంటి అంటే ఎంత మనం మిక్సీ చేసినా సరే కొంచెం బరకగానే ఉంటుంది, ఎండు కొబ్బరిలాగా సాఫ్ట్గా ఉండదన్నమాట. సో అందుకని నేను పచ్చి కొబ్బరి కాకుండా ఇలా ఎండు కొబ్బరితో చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి బోండంలో కొంచెం ముదర కొబ్బరి వస్తుంది కదా, లేత కొబ్బరి కాకుండా కొబ్బరి బోండం తాగేసినప్పుడు ముదర కొబ్బరి వస్తుంది కదా, సో దాన్ని కనుక మీరు ప్యూరీ చేసి పెట్టుకోగలిగితే కర్రీస్ అనేవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీ కొబ్బరి బోండంలో కొబ్బరి దొరకనప్పుడు ఇలా ఎండు కొబ్బరిని కొంచెం వాటర్ వేసి కనుక మిక్సీ చేసి పెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో వేసేస్తే ఇలా క్యూబ్స్ లాగా తయారవుతాయి. మీరు నాన్ వెజ్ కర్రీస్ కానీ, లేకపోతే చెప్పాను కదా కొంచెం మసాలా కర్రీసు, చపాతీలు, పిల్లలు ఎక్కువగా చపాతీ తింటారు, సో చపాతీలోకి కర్రీస్ కొంచెం గ్రేవీ బాగా రావాలి అంటే ఈ కొబ్బరి పేస్ట్ ఒకటి వేసేస్తే చాలు, మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది, చపాతీలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. సో ఇంక ఇవైతే ఇలా జిప్ లాక్ బ్యాగ్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట, కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా టమాటా ఉల్లిపాయ అయితే స్టవ్ మీద కడాయిలో పెట్టాను కదా, అవైతే మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను. ఏ పన్నీర్ వాడతారు, ఏ చీజ్ వాడతారు అని కూడా అడుగుతున్నారండి. నేను ఎక్కువగా అయితే జెర్సీ కానీ హెరిటేజ్ కానీ వాడతాను.
చీజ్ విషయానికి వస్తే అమూల్ ప్రాసెస్ చీజ్ వాడతాను. ఇంకా ఒకవేళ అమూల్ దొరకనప్పుడు మిల్క్ మిస్ట్రీ ఉంటుంది కదా, అది వాడతాను అనమాట. సో మ్యాక్సిమం నేనైతే అమూలే తీసుకుంటాను చీజ్లో మాత్రం. ఇంకా పన్నీర్ అయితే మాత్రం ఇది జెర్సీ అనమాట, 1/2 kg. చెప్పాను కదా 2 పూటలకి ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేసేస్తూ ఉన్నాను. సో 1/2 kg పన్నీర్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, టమాటా ఉల్లిపాయ మంచిగా వేగిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా. ఇందాక కొబ్బరి క్యూబ్ అయితే ఒకటి బయట పెట్టానండి ఇందులో వేద్దామని. మళ్ళీ నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ పన్నీర్ కర్రీ సాఫ్ట్గా ఉండాలి అంటే ఇందులో జీడిపప్పు పేస్టే బాగుంటుంది. కొబ్బరి పేస్ట్ ఎందుకో నాకు నచ్చదు. అందుకని చెప్పేసి ఇంక నేను కొబ్బరిని అయితే స్కిప్ చేశాను. నాన్ వెజ్కి అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్కి అయితే కొబ్బరి పేస్ట్ చాలా బాగుంటుంది, అందులోనూ ఎండు కొబ్బరి పేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడేమో టమాటా ఉల్లిపాయ మంచిగా మగ్గిపోయింది కదా, అందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, పసుపు, ఉప్పు అన్నీ వేసేసాను. జీలకర్ర పొడి కూడా వేసాను. ఆ తర్వాత 1 స్పూను బెల్లం పొడి. మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, టమాటా వేసినప్పుడు ఆ పులుపుని కట్ చేయడానికి కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేయొద్దు, స్వీట్ వచ్చేస్తుంది. కాబట్టి ఒక చిన్న స్పూన్ వేస్తే చాలు. సో మసాలా అంతా కూడా మంచిగా ఇదిగోండి ఇలా దగ్గరగా అయ్యింది కదా. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసి 1 గ్లాస్ వాటర్ని వేడి చేసి వేస్తే పన్నీర్ అనేది ఆ మసాలా గ్రేవీలో బాగా ఉడికితే చిన్న చిన్న పీసెస్ కాస్త కొంచెం పెద్ద సైజ్ అవుతాయి అన్నమాట. పన్నీరు చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇంకా త్వరగా కూడా అయిపోద్ది కదా అని చెప్పేసి నేనైతే కాస్త వేడి నీళ్ళు అయితే మరగబెట్టి వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తే మనకి ఒక 10 minutes పాటు బాగా ఉడకాలి. అంటే ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా అయిపోవాలన్నమాట. సో అప్పుడు పన్నీర్ అనేది ఉప్పు కారాలు అవన్నీ పట్టుకొని బాగా సాఫ్ట్గా అవుతుంది. మీ దగ్గర ఉంటే కాస్త కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఆ తర్వాత ఇంకా పల్లీలు అయితే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, దానికి ఇలా మంచిగా పొట్టు తీసి పెట్టేశాను. కొంచెం అయితే పొట్టు ఉంచాను, మ్యాక్సిమం పొట్టు తీసేసాను. ఇప్పుడు అందులో ఏంటి అంటే 1/4 స్పూన్ చాట్ మసాలా, 1/4 స్పూన్ కారము, చిటికెడు పసుపు, అలాగే ఉప్పు ఇవన్నీ వేసేసి 1 స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి ఇలా మంచిగా చేత్తో కలిపేసుకుంటే పల్లీ మసాలా రెడీ అండి. మామూలుగా ఇలా జీడిపప్పుతో చేసి అమ్ముతూ ఉంటారు. జీడిపప్పు కంటే కూడా పల్లీలు కూడా చాలా బాగుంటాయి. ఇవి 1/2 kg చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఏమైనా కారంగా తినాలి అనిపించినప్పుడు తినొచ్చు, లేదా పిల్లలకి బాక్స్లో, మా పిల్లలు ఇవి తింటారు ఇష్టంగా. సో అందుకని చెప్పేసి ఇంక ఇవైతే చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ మండేకి బ్రేక్ బాక్స్ అయితే మాత్రం ఈ 2 అనమాట. అంటే స్వీట్ అదే క్యారమెల్ మఖానా, ఆ తర్వాత ఇంకా ఈ మసాలా పల్లీలు అవి పెట్టేస్తాను. ఇంక ఈ లోపల కర్రీ అయితే ఇదిగోండి మంచిగా ఇలా దగ్గరగా వచ్చేసింది. కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం కసూరి మేతి అయినా వేసుకోవచ్చు. ఈ రెసిపీ చేసేటప్పుడు నా దగ్గర కొత్తిమీర పుదీనా అవన్నీ లేవు. నేను అందుకే మ్యాక్సిమం ఎప్పుడైనా సరే కొత్తిమీర పుదీనా మాత్రం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇలాంటి కూరల్లో కూడా 1 క్యూబ్ వేసుకున్నాము అనుకోండి, మంచి ఫ్లేవరు ఉంటుంది, గ్రేవీ వస్తుంది అనమాట. సో అది నేను పక్క రోజు చేశాను అనమాట. సో ఇంకా ఆ రోజు లేదు కాబట్టి వేయలేదు. ఇది చపాతీతో బాగుంటుంది, అన్నంతో బాగుంటుంది. వైట్ రైసే, మసాలా రైస్ ఏం కాదు, అది ప్లెయిన్ వైట్ రైస్ అనమాట. ఉదయం మా వారి కోసం అయితే కాస్త వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను, అందుకనే బాస్మతి రైస్లా ఉన్నాయి కదా అవి. సో బాస్మతి రైస్ వండాను అనమాట ఉదయము. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. ఆ తర్వాత సాయంకాలం అయ్యేసరికి చూడండి అన్నీ కూడా మంచిగా ఇలా నానిపోయాయి. ఏంటంటే ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాము, అందుకే ఈవినింగ్ లోపల ఈ పనులన్నీ చేసేసుకోవాలి అని చెప్పేసి త్వరగా చేస్తూ ఉన్నాను. సో ఇంక ఇవన్నీ బాగా నానిపోయాయి కదా, వీటిని అయితే మాత్రం నేను ఉడకబెట్టట్లేదు. అన్నిటినీ కూడా వాటర్ ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకూడదండి. నీళ్ళన్నీ కూడా మంచిగా వడగట్టేసిన తర్వాతనే మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. పొరపాటున అందులో నీళ్ళు కనుక ఉన్నాయి అనుకోండి, గడ్డగట్టేస్తుంది అనమాట. అప్పుడు మనం తీసుకోవాలి అన్నప్పుడు మనకి విడిగా రావు, ఆ వాటర్లో మిక్స్ అయిపోయి ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి. కాబట్టి మనం నానబెట్టుకున్న తర్వాత మంచిగా అన్ని నీళ్ళు వడగట్టేసి అప్పుడు స్టోర్ చేసుకోవాలి. అయితే మీకు చెప్పాను కదా, గ్రీన్ పీస్ మాత్రం 1 విజిల్ పెడతాను. ఎందుకు అంటే ఇవి అప్పటికప్పటికి మళ్ళీ మనం కొన్ని ఉడకబెట్టుకోవాలి అంటే ఉడకబెట్టలేం కదండి. ఇప్పుడు గ్రీన్ పీస్ బంగాళదుంప కర్రీ చేయాలి, బంగాళదుంప త్వరగా ఉడికిపోద్ది, గ్రీన్ పీస్ లేటుగా ఉడుకుతుంది. సో అప్పుడు ఏంటి, మళ్ళీ కొన్ని గ్రీన్ పీస్ని సపరేట్గా ఉడకబెట్టాలి. సో అంత టైం ఉండదు కాబట్టి నేను ఇప్పుడు ఏంటి అంటే ఇది హాఫ్ కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బంగాళదుంప వేస్తే 2 ఈక్వల్గా ఉడికిపోతాయి అన్నమాట. అందుకని గ్రీన్ పీస్ మాత్రం ఉడకబెట్టేసుకున్నాను. ఆ నీళ్ళన్నీ వంచేసిన తర్వాత కాస్త ఆయిల్ అయితే రాసానండి. ఒక 2 స్పూన్లు నూనె అయితే అందులో మిక్స్ చేసి చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటున్నాను.
ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే మనం తీసుకునేటప్పుడు పొడి పొడిగా వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ కూడా గట్టిగా స్టక్ అయిపోకుండా పొడి పొడిగా వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఉన్నాను. చూసారు కదా, మనకి ఎప్పుడైనా సరే రాజ్మా కర్రీ కావాలన్నా, రాజ్మా రైస్ చేయాలి అన్నా సరే, తర్వాత చాట్ రెసిపీ చేయాలన్నా నేను ఎక్కువగా అవి చేస్తూ ఉంటాను కాబట్టి, ప్లస్ వాళ్ళు ఇచ్చిన స్నాక్ రెసిపీలో కూడా ఇవే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అబ్బా పర్వాలేదులే అయితే అని చెప్పి ఇంకా అవన్నీ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటా ఉన్నాను. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టకండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మొలకలు వచ్చేస్తాయి. డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఇదిగోండి ఇట్లాగా ఇంక అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పని అయిపోద్దండి. మనకి ఒక వారం 10 రోజులు మనకి స్నాక్స్ కానీ ఉదయం పూట లంచ్ బాక్స్లో కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో అది ఇక్కడితో ఇవి అంతా కూడా స్నాక్స్కి అలాగే వంటకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా దోసపిండి, ఇడ్లీ పిండి, ఇదైతే అందరూ చేసేదేలేండి. ఇంట్లో ఖచ్చితంగా దోసపిండి, ఇడ్లీ పిండి కానీ లేకపోతే అసలు చేతులు ఆడవన్నమాట. ఎందుకంటే అవి ఉన్నాయనుకోండి, ఆకలి వేసిన వెంటనే ఒక దోసో లేదా ఇడ్లీయో పెట్టుకొని తినేస్తే ఆ నిమిషానికి అట్లీస్ట్ వంట చేయలేనప్పుడు అవి కాస్త మనల్ని కాపాడుతాయి కదా. అయితే ఇదిగోండి దోసపిండి, దోశలు ఎర్రగా రావాలి అంటే 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, ఒక చిన్న పావు కప్పు శనగపప్పు వేసుకున్నాను, 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. మిక్సీ చేసుకునేటప్పుడు మాత్రం 1 పావు అటుకులు అయితే వేసుకున్నానండి. 1 పావు అంటే 1 గ్లాసు. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాము 3 గ్లాసులు, 1 గ్లాస్ అటుకుల్ని నానబెట్టి అటుకులు కూడా మిక్సీలో వేసేసుకొని ఇలాగ దోసపిండి అయితే రుబ్బుకున్నాను. అలాగే ఇంకా ఇడ్లీ పిండి కూడా అనమాట. ఇడ్లీ కొలత ఏంటి అంటే 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ అంతే. సో దీన్ని ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం 10 రోజులు టిఫిన్కి కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. సో అదండి నా వీక్లీ మీల్ ప్లాన్. చూసారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీకు యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయినా నచ్చినా సరే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.